భాస్కర్ రెడ్డి. మా రియో ఎంతో విశ్వాసం గల జంతువు. అది విశ్వాసంగా నేను ఎటన్నా పోయినా ఇంటికి వచ్చే వరకు నా పైన ఎగిరేది, మెట్ల పైన ఉండి చూసేది, చూస్తూ నా కోసం ఎదురు చూసుకుంటుండేది. 5 గంటలకు నేను వాకింగ్ పోయి వచ్చే వరకు ఉండేది. నన్ను లేపుతుండేది పొద్దున వాకింగ్ తీసుకుపోమని. తీసుకుపోయి వచ్చిన తర్వాత అది ఎంతో అప్యాయతగా ఉండేది. ఎవరన్నా వచ్చినా ఇంటికి అలర్ట్ అయ్యేది. అలర్ట్ అయ్యి తొందరగా అందరినీ అలర్ట్ చేసేది. విశ్వాసం అంటే దాందే అని అట్లా నిరూపించుకునేది. అది నేను పూజ చేసినా ఏ చేసినా నా దగ్గరనే ఉండి నాతోటే ఉండేది. నేను బయటికి నేను బట్టలు వేసుకుంటే అదే ముందుగా బయటికి వెళ్ళటానికి హుషారుగా ఉరికొచ్చేది. ఇట్లా చేసేది. దాన్ని మర్చిపోలేకపోతున్నా. దానిది 11th డే ఈరోజు నేను చేస్తున్నాం. అందరికీ భోజనాలు పెట్టినాం. దాన్ని మర్చిపోలేకపోతున్నాం. వీధి కుక్కల బారిన పడి అవి కరిసి పాపం చనిపోయింది. దానికి ఎన్నో మందులు ఇప్పించినాం కానీ ఆ మందులతోటి అది క్యూర్ కాలేకపోయింది. క్యూర్ కాకుండా దాని అంతిమ సంస్కారం కూడా చేసినాం. ఈరోజు 11th డే ముగించినాం. నా పేరు సృజన. మా తమ్ముడు చిన్నప్పుడు 20 days పాపనప్పుడు తీసుకొని వచ్చిండు రియోని. అప్పటి నుంచి చాలా ఇష్టంగా చాలా ప్రేమగా పెంచుకున్నాం మేము. కానీ ఇన్ని రోజుల తర్వాత అది అట్లా వదిలేసి వెళ్ళిపోయింది అనేది అసలు భరించలేకపోతున్నాం. అది అసలు ఇంటికి వస్తే ఫస్ట్ దాన్ని చూసిన తర్వాతనే వేరే వాళ్ళని చూడడము, వేరే వాళ్ళతో మాట్లాడము అయ్యేది. అసలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనియకపోయేది, ఫస్ట్ అదే వచ్చేది. ఈరోజు 11 days సందర్భంగా అందరం ఇక్కడికి రావడం జరిగింది. నైట్ అని వెళ్తే కూడా మాది మంచిర్యాలలో వదిలేసి వెళ్ళేది. అప్పుడు మమ్మీ వాళ్ళ మీద బెంగతో అది సరిగ్గా తినకపోయేది కూడా. అట్లా ఒక 2-3 times అట్లా మా దగ్గర వదిలేసి వెళ్ళడం జరిగింది. చాలా ఇష్టంగా ఉండేది అది. అట్లా కూడా మమ్మల్ని అసలు వదిలిపెట్టి ఉండకపోయేది, ఎటు వెళ్ళకపోయేది. ఇప్పుడు అది లేదు అన్నది అసలు మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నా పేరు అన్నపూర్ణ అండి. మరి రియోను మేము ఒక 20 రోజుల పిల్లని తీసుకొచ్చుకొని పెంచుకున్నాము. ప్రాణంలాగా చూసుకున్నాం. ప్రతి వ్యాక్సిన్ వేయించి, ఏదైనా దానికి జ్వరం వచ్చిన టీకాలు అన్నీ వేయించినాం. లాస్ట్ వీధి కుక్కల బారిన పడి అది మొన్న శుక్రవారం చనిపోయింది. ఈ రోజుకు 12వ రోజులండి. దాన్ని మర్చిపోలేక దానికి సంతాప దినంగా సహపంక్తి భోజనాలు పెట్టిన బంధుమిత్రులతోటి అది చనిపోయిన విషయం మేము తట్టుకోలేకపోతున్నాం. కొంచెం వీధి కుక్కలను ఏదన్నా ఒకటి చేసి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. మనుషులను అంతే, కుక్క పిల్లలను అట్లనే చేస్తున్నాయి వీధి కుక్కలు. మేము దానికి తినిపించిన తర్వాతనే నేను తినేదాన్ని. అసలు అది తినకపోతే నాకు కూడా ఆకలి అనిపించకపోయేది. దానికి పెట్టిన తర్వాతనే నేను తినేదాన్ని. ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నాం. దానికి జ్వరం వచ్చిన, మోషన్స్ అయినా, ప్రతి వ్యాక్సిన్లు, హాస్పిటల్ తీసుకెళ్లడము. లాస్ట్ చనిపోయే రోజు కూడా పొద్దున్న 10ంటికి వెళ్తే 4:30 వరకు హాస్పిటల్లోనే ఉండొచ్చినాము. 6కు చనిపోయింది. అది 2 days అన్నారు. అది 2 days కాదు కదా, 1 గంట కూడా బ్రతకలేదు వచ్చిన తర్వాత. దాని చిన్న పిల్లల కంటే ఎక్కువ పెంచుకున్నాం మేము. ఆ మమకారం మర్చిపోలేకపోతున్నాం అసలు. నా పేరు సిరి. మేము రియో వాళ్ళకి నైబర్స్ లా ఉంటుండే. నేను కూడా పెట్ లవర్. నాకు ఒక డాగ్ ఉంది. దే యూస్ టు బి సో క్లోజ్, రియో అండ్ టైసన్. అండ్ మేము ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా మాకు ఇస్తుండే, మా దగ్గర ఉంటుండే. నేను ఫుడ్ పెడుతుండే, వాకింగ్ తీసుకెళ్తుండే. చాలా మెమరీస్ ఉన్నాయి మాకు కూడా. సో ఇట్లా అవ్వడం కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఈరోజు 11 days ప్రోగ్రామ్ చేశారు. అందులో వచ్చి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.